మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చంద్రబాబు ప్రభుత్వంలో కాకి కర్కశం వికటాటహాసం చేస్తుంది. పోలీస్ లాఠీ రాజ్యమేలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీస్ 3rd డిగ్రీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. రక్షక భట నిలయాలు మానవ వధశాలలుగా మారుతున్నాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసుల అరాచకాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకు వస్తోంది చంద్రబాబు సర్కార్. చంద్రబాబు అండదండలతో టీడీపీ వీర విధేయ ఐపీఎస్లు రెచ్చిపోయి అరాచకం ప్రదర్శిస్తున్నారు. రోజులు నెలల తరబడి యువకులను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ వారి పాలిట యమకింకరుడుగా మారుతున్నారు. అందుకు విజయవాడ కేంద్ర బిందువుగా మారింది. విజయవాడ పోలీస్ బాస్ బిగ్ బాస్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లోనే పోలీసు 3rd డిగ్రీ వికృత రూపం దాల్చింది. విజయవాడ పోలీసులు కాపు యువకుడు గాది సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కనుమరుగు చేసిన ఉదంతం సంచలనంగా మారగా, అంతలోనే విజయవాడ పోలీసులు నెలల తరబడి చిత్రహింసలకు గురి చేయడంతో పోగు క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ఈ 2 ఘటనలపైన కాపు సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతూ ఉండగా, దళిత సంఘాలు సైతం పోలీసు ప్రభుత్వ తీరుపై ఆగ్రహోదగ్రమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతో సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగు కావడం, దళిత యువకుడు క్రాంతికుమార్ పోలీసుల 3rd డిగ్రీ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలను కాకీలు నిస్సిగ్గుగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం వారి దమనకాండకు పరాకాష్ఠగా నిలుస్తోంది. ఈ 2 ఉదంతాలను సిఐ నాగరాజు వరకే పరిమితం చేసి ఉన్నతాధికారులను తప్పించేందుకు పోలీసు శాఖ ప్రయత్నిస్తోంది. అయితే ఈ 2 దారుణాల వెనుక అన్ని వేళ్లు విజయవాడ పోలీస్ బాస్ బిగ్ బాస్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అచేతనంగా మారిన తర్వాత కనుమరుగు చేయటం అన్నది సిఐ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదన్నది పోలీసు శాఖ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. పోలీస్ కమిషనరేట్కు అల్టిమేట్ బాస్ పోలీస్ కమిషనరే. ఆయనకు చెప్పకుండా సాయికృష్ణను కనుమరుగు చేయటం సాధ్యం కాదు. రాజధాని ప్రాంతంలో ఓ కాపు యువకుడిని పోలీసులే అదృశ్యం చేసిన విషయాన్ని నగర బాస్ బిగ్ బాస్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా కాదని స్పష్టం చేస్తున్నారు పోలీసు శాఖలో పనిచేసి రిటైర్ అయిన అధికారులు. మొత్తంగా సీఎంఓ అండదండలున్న పోలీస్ బాస్ బిగ్ బాస్ స్వయంగా కథ నడిపించారు కాబట్టే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎంతగా ఆవేదన వెళ్లగక్కినా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పోలీసుల అరాచకాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.